హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజైతే మా ఇంట్లో మేము పైనాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మేము చేసుకునేది కాకుండా మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ కాలంలో పైనాపిల్ ఎక్కువ వస్తుంది. మనకి 100 రూపీస్కి 2 or 3 వచ్చేస్తుంది అనమాట. సో మనం ఈజీగా చక్కగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బయట అయితే మనకి 50-60కి జస్ట్ 1 గ్లాస్ వస్తుంది. ఇక్కడైతే మన ఫ్యామిలీ మొత్తం కూడా ఇలా చేసుకొని తాగొచ్చు. సో మనం పైనాపిల్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ అయితే మనం పైనాపిల్ నీట్గా పీల్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక జార్లోకి తీసుకొని ఆ పైనాపిల్ ముక్కలు, కొంచెం పాలు, కొంచెం నీళ్ళు వద్దనుకుంటే పాలే పోసుకోవచ్చు అనమాట. వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి ఇలా జ్యూస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా వడపోసుకుంటే మనకి పిప్పు వస్తుంది అన్నమాట. చాలా పిప్పు వస్తుంది. ఇంకా ఇలా వడపోసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చిందో. చాలా వచ్చిందనమాట. ఇది జస్ట్ ఒక్కసారికి ఒక 2-3 టైమ్స్ పట్టుకుంటాను. అంటే ఫ్యామిలీ మొత్తం కావాలి కాబట్టి. ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. సో డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి.